యా. సార్, శ్రీవాణి ట్రస్ట్ నిజాలేంటి? కొత్త ఆలయాలపై కామెంట్స్, మత చర్చతో రచ్చ. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కొన్ని వేల ఆలయాలను దళితవాడల్లో నిర్మింపజేయాలి అని టీటీడీ ఒక నిర్ణయం తీసుకుందన్నారు. ఓకే, అంతకుముందు కూడా ఉదాహరణకు భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దళిత గోవిందం అని ఒకటి పెట్టి ఆ దళిత వాడల్లోకి వెంకటేశ్వర స్వామిని తీసుకొని పోవాలి, ఇట్లాంటివన్నీ కూడా చేశారు. సరే, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ముఖ్యంగా ఈ పాలక పార్టీలు అప్పుడు తమకున్న అవకాశాన్ని బట్టి అవేదో చేస్తుంటాయి. కానీ ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు వచ్చింది ఏంటంటే, ముందు భక్తుల క్షేమము, తర్వాత సదుపాయాలు మెరుగుపరచాల్సిన అంశాలు, వివాదాలు అనేకం ఉండగా ఇప్పుడున్న ఆలయాల నిర్వహణ సక్రమంగా చేసే బదులు వేల సంఖ్యలో ఆలయాలు కొత్తవి కట్టాలి అనే నిర్ణయం ఎందుకు? దళిత వాడల్లో చేయాల్సినవి చాలా ఉంటాయి కదా. గతంలో బాపు అంత మహాభక్తుడు, రామభక్తుడు తీసిన బుద్ధిమంతుడు సినిమాలోనే బడిలో ఏముంది బాబు గుడిలో ఏముందని చర్చ ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. కాబట్టి సౌకర్యాలకు సంబంధించి పెడితే మంచిది అనే మాట వచ్చింది. ఆ సమయంలో శ్రీవాణి ట్రస్టు, మేము రాగానే శ్రీవాణి ట్రస్ట్ను రద్దు చేస్తామని ఎందుకు అన్నారు? ఆ తర్వాత రేటు కొంచెం ఏదో ఎందుకు పెంచారు? రకరకాల ప్రశ్నలు ఇవన్నీ వచ్చాయి. దీని మీద ఇప్పుడు డిబేట్. ఇక్కడ షర్మిల అంతకుముందు వామపక్షాలు మాట్లాడాయి, తర్వాత ఉద్యోగ సంఘాలు కొన్ని ఇతర మతాల వాళ్ళు ఉండకూడదన్న దాని మీద కూడా మనం కూడా మాట్లాడాము. షర్మిల ఒక మాట మాట్లాడుతూ ఈ డబ్బులతో ఎందుకు ఆలయాలు ఇవన్నీ కట్టడం, సదుపాయాల గురించి మీరు చూడండి, ఆలయాలు కట్టడం ఇప్పుడు కొత్తగా ఏంటి అని అంది. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు. నిజానికి మొన్న ఎన్నికల వరకు జగన్ను వ్యతిరేకించినంత వరకు మనకు సాఫ్ట్ కార్నరే కదా. ఇప్పుడు ఆమె మాట్లాడారు. షర్మిలను కాంగ్రెస్ నాయకురాలుగా వ్యతిరేకించదలుచుకుంటే రాజకీయంగా వేరే విషయం. వెంటనే క్రిస్టియానిటీ మీకెందుకు, హిందూ మతం మీద దాడి, ఇది హిందూ మతం అంటేనే మీకు ఈ సమస్య వస్తుందా అనే ఒక భారీ ఎత్తున ఆమె మీద ఒక మూకుమ్మడి దాడి మొదలుపెట్టారు. కొన్ని ఛానల్స్లో నేను ఇటువంటి చూశాను. మన దగ్గర కూడా భవిష్యత్తులో ఎవరైనా వస్తారేమో నాకు తెలియదు. కానీ టీటీడీలో ఉన్న బీజేపీ సభ్యులు వాళ్ళు మొదలుపెట్టారు రకరకాలు. ఇంకా మూడోది శ్రీవాణి ట్రస్ట్ అంటేనే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్, దాని పేరే శ్రీవాణి ట్రస్ట్. అందులో నిజమే, అందులోనే ఆలయ నిర్మాణం అన్న మాట ఉన్నది నిజమే. కానీ నేను ఒక కోణం చెప్తాను, మిగతావన్నీ పక్కన పెట్టి ఎన్ని నగరాల్లో పట్టణాల్లో వెంకటేశ్వరుడి పేరుతో నిర్మించిన కళ్యాణ మండపాలు దయనీయ స్థితిలో ఉన్నాయి. ఒకప్పుడు అవి చాలా ప్రిస్టేజియస్, ఇప్పుడు అవి ఏమాత్రం ప్రిస్టేజియస్ కాదు. కళ్ళు మూసుకొని టీటీడీ కళ్యాణ మండపానికి వెళ్తామన్న జనాలు ఇప్పుడు వెళ్ళలేకపోతున్నారు. అంటే వాటిని మనమేమో అభివృద్ధి చేయలే. చాలా చోట్ల ఆలయాలు, సిబ్బంది, వాటికి సంబంధించి జీతభత్యాలు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సో ఆలయాలు కొత్తగా కట్టడం సరే, ముందు ఉన్న వాటిని సక్రమంగా చూడండి అన్న అభిప్రాయం భక్తుల్లో కూడా ఉంది. కొండ మీద కూడా అనేక సదుపాయాలు, అనేక సమస్యలు ఇంకా ఉన్నాయి. ఈ మాట చెప్తే దీన్ని కాస్త మతాల మధ్య గొడవగా మార్చుకోవడం ఎందుకండి? ఇప్పుడు తిరుమల తిరుపతి నిధులను తిరుపతి నగర అభివృద్ధికి కూడా ఖర్చు పెట్టకూడదు, ఇదొక వాదన. ఇది ఎక్కడ వాదన అండి? తిరుపతి ఉంటే తిరుపతి దేవస్థానం దాని పేరు. తిరుపతి దేవస్థానం నిధులను తిరుపతి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టకూడదు, తిరుపతిలో రోడ్లు వేయడానికో ఇంకో దానికో సహాయం చేయకూడదు అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు అక్కడి నుంచే కదా రావాలి. అంటే ఈ చర్చను ఒక మత రాజకీయాల వైపు తీసుకుపోయే ఒక విపరీత ధోరణి చాలా పెరిగిపోయింది. ఇందులో వైఎస్ కుటుంబం వాళ్ళు క్రైస్తవ మత అవలంబకులు కాబట్టి దీన్ని పెట్టేసి ఇదేదో గతంలో మళ్ళీ వెనక్కి వెళ్ళటమే. ఇప్పుడు తెలంగాణలో ముస్లిం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ ప్రభుత్వం అని అప్పుడు అన్నట్టుగా మళ్ళీ అక్కడికి తీసిపోయే ధోరణి ఇది ఏమాత్రం మంచిది కాదు. శ్రీవాణి ట్రస్ట్ నిధులను సద్వినియోగం చేయొచ్చు, సిబ్బందికి, భక్తులకు, యాత్రికులకు, తిరుపతి పట్టణానికి చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎంత అభివృద్ధి చేస్తే సరిపోతుంది చెప్పండి? కాబట్టి దీన్ని మత కోణంలో చూడాల్సిన అవసరం లేదు. పౌరులు, భక్తులు ఆ కోణంలో చూడటం చాలా అవసరం. దళిత వాడలే అంటున్నారు కాబట్టి దళిత వాడల్లో ఏం చేస్తే తప్పండి? ఇప్పుడు మానవ సేవే మాధవ సేవ అని చెప్పాడు వివేకానందుడు. అందరైనా మాధవ సేవే మానవ సేవ అన్న ఇప్పుడు వీళ్ళు అంటే మానవాళి మొత్తం విముక్తం అయిపోతే అప్పుడు ఆ విషయం ఆలోచించక్కర్లేదు. ఇంకా మానవులకు జరగాల్సినవి చాలా ఉన్నాయి కదా. కాబట్టి గుళ్ళు కట్టడమా కట్టకపోవడమా, శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు గుళ్ళు కాకపోతే చర్చీలు కడతారా, చర్చీలు కట్టండి, మసీదులు కట్టండి అని అసలు ఎవ్వరు చెప్పరు. అలాగే చర్చీలు ఎలా పెరిగిపోతున్నాయి, ఎన్ని చర్చీలు పెరిగిపోతే లేదా ఎన్ని మసీదులు పెరిగిపోతే
ఈ దేశంలో ఉన్న ఆలయాల సంఖ్యకో లేకపోతే ఒక వెంకటేశ్వర వైభవానికో వాటికి పోటీ ఎక్కడ ఉంటుంది చెప్పండి. కాబట్టి అనవసరమైన తెలుగు వాళ్లకు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఇదివరకు ఎప్పుడు లేని ఒక చర్చను తీసుకురావడం మటుకు పెరుగుతుంది. అంటే లడ్డు అయిపోయింది, తొక్కిసలాట్లు అయిపోయాయి, గోశాలలు అయిపోయినాయి, ఏమండి ఈవోల బదిలీ అయిపోయింది, మళ్ళీ కొత్తది. అంటే ఏదో ఒక విధంగా స్వామివారిని చల్లగా ఉండనివ్వదలుచుకోలేదు వీళ్ళు. నడిరే ఈ జాములో స్వామి నన్ను చేర దిగి వచ్చును అన్నట్టుగా మరి ఎప్పుడు ఆయన దిగి వచ్చి వీళ్ళందరి యొక్క వృధా వ్యర్థ వివాదాలను తగ్గిస్తారో తెలియదు, కానీ పోటాపోటీగా మాట్లాడుతున్నారు వర్మ. ఇలా ఒక్కసారి కనీసం అన్నమయ్య సినిమా అన్న పోనీ అవన్నీ లేకపోయినా అన్నమయ్య గీతాలు ఒకసారి విని అన్నమయ్య పాటలు ఒకసారి పాడగలిగితే చాలు కదా, చాలా విషయాలు తెలుస్తాయి మనకు.